మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. అధికార పార్టీ వైసీపీ ఓటమి లక్ష్యంగా టీడీపీ, జనసేన కలిసి వస్తున్నాయి. ఆ ఇరు పార్టీలకు బీజేపీ కూడా జోడైంది. ఈ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి విజయంపై కన్నేశాయి. ఇప్పటికే మెజార్టీ సీట్లకు అభ్యర్థులు కేటాయించారు. అయితే కొన్ని నియోజకవర్గాల్లో అసంతృప్తి పెళ్లిబుకుతోంది. బహిరంగంగానే తమ అసమ్మతిని వెళ్లగక్కుతున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్నాక నేతలకు సీట్లు రాకపోవడంతో నిరాశకు లోనయ్యారు. అలాంటి వాళ్లలో శ్రీకాళహస్తిలో జనసేన ఇన్ఛార్జ్ వినూత ఒకరు. జనసేన సీటును ఆశించి భంగపడ్డారు. అయితే జనసేనకు సీటు రాకుండా టీడీపీకి సీటు వచ్చిన నేపథ్యంలో పలువురు టీడీపీ కార్యకర్తలు వినూత ఇంటి ముందు టపాసులు కాల్చడంపై వివాదం చెలరేగింది. అది పెద్ద రచ్చకు దారితీసింది. శ్రీకాళహస్తికి బొజ్జుల సుధీర్ రెడ్డికి టికెట్ ఖరారు చేయడంతో గురువారం రాత్రి శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ నగరం వినూత ఇంటి ముందు టీడీపీ నాయకులు బాణాసంచా కాల్చారు. అయితే రెచ్చగొట్టేలా వ్యవహరించారని టీడీపీ నేతల తీరుపై జనసేన కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధలో ఉన్న సమయంలో పార్టీ కార్యాలయం ఎదుట బాణాసంచాలు కాల్చడంపై మండిపడ్డారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అనంతరం ఇరు వర్గాల వాళ్లు శ్రీకాళహస్తి 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. టీడీపీ నాయకులే ఉద్దేశపూర్వకంగా వాళ్లతో ఇలా టపాసులు కాల్పించి గొడవలు సృష్టించారని వినూత తల్లి, జనసేన కార్యకర్త చిరంజీవి ఆరోపించారు. పార్టీ వాళ్ళు జనసేన పార్టీ ఆఫీస్ దగ్గరికి వచ్చి క్రాకర్స్ కాల్చారు. వాళ్ళకి సీట్ వచ్చింది, మాకు రాలేదని కిండల్గా చేస్తూ పార్టీ ఆఫీస్ దగ్గరికి వచ్చారు. మేము మా అమ్మాయికి సీట్ రాలేదని మేము పరామర్శించడానికి వస్తే మా మీదకి దాడులు చేస్తా వచ్చారు, రచ్చలు వేస్తున్నారు. వచ్చి ఇదేమైనా న్యాయమేనా? టీడీపీ వాళ్ళకి తాగేసి వచ్చి డ్రగ్స్ ఇచ్చేసి ఎలా అంటే అలా మాట్లాడుతున్నారు. ఇళ్ల మధ్యలో వచ్చి క్రాకర్స్ కాల్చడం ఏంది? ఇది ఎగతాళి చేయడమేనా వీళ్ళ పని? ఇదే నా పొత్తుల్లో భాగంగా వీళ్ళు అడుగుతున్నది. ఇద్దరు పొత్తులు అన్నాక ఒకరికి సీట్ వస్తే ఇంకొకరికి వచ్చినట్లే భావించాలి. ఇదేనా వీళ్ళు కిండలుగా చేసేది? ఇదేమైనా న్యాయమేనా వీళ్ళకి? ఇలా ఇంకొకసారి ఇలా జరిగిందంటే మేము మాత్రం సహించేది లేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.